ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఉదయకాల సమయంలో అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని చక్కగా వీక్షిస్తూ మంచి దివ్యమైన వర్తమానాల చేత బలపడుతున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. మరి ప్రతి రాత్రి వీధి సువార్త జరుగుతుంది గ్రామంలో, టూడిపాడు గ్రామంలో. మరి చక్కగా దేవుని మాటలు వింటూ బలపడుతున్నారు. మరి మీరు కూడా మీ యొక్క ప్రార్థన అవసరం ఉంటే తెలియచేయండి. అలాగే ఈ ఛానల్ని తెలియచేయనటువంటి వారికి తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదేమైనప్పటికీ దేవుని మాట ప్రజల్లోకి వెళ్ళాలని మా ఈ చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వాలని కోరుకుంటున్నాను. చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 5వ వచనం. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. ఏమంటున్నాడు? నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. ఎక్కడ చేరుస్తాడంట? ఏ పితరులకైతే మరి దేవుడు చెప్పినటువంటి ఆ ప్రాంతం ఉందో అక్కడికి నేను నిన్ను చేరుస్తాను అని చెప్తున్నాడు. ఆయన నమ్ముకున్న, ఆయన మాట విన్న కుటుంబాలను, బిడ్డలను ఏదైతే ఇస్తానని వాగ్దానం చేస్తాడో అబ్రహాము మొదలుకొని అక్కడికి మనల్ని చేరుస్తాడు. రెండోది ప్రియమైన బిడ్డలారా, ఏం చెప్తున్నాడు? నీవు దాన్ని స్వాధీనపరచుకుందు. దీన్ని, ఆ ప్రాంతాన్ని నువ్వేం చేస్తావు? స్వాధీనపరచుకుంటావు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాన్ని మనం స్వాధీనపరచుకోవాలి. మన స్వాధీనంలోనికి రానియకుండా అపవాది అడ్డుకుంటాడు. ఈ మాట అర్థమవుతుందా? మనం స్వాధీనపరచుకోవాలంటే మనము దేవునికి స్వాధీనం అవ్వాలి. అప్పుడు సాతానుడు బయటికి వెళ్ళిపోతాడు. అమ్మో, ఇతను దేవుని బిడ్డ, దేవుని కుమారుడు, దేవుని కుటుంబం అని వాడు వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోవాలంటే నీవు దేవునికి స్వాధీనం అయితే ఆశీర్వాదం మనకి స్వాధీనమైంది. ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. తర్వాత అంటున్నాడు, చూడండి, ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయి. ఆయన ఏం చేస్తాడు? తర్వాత స్వాధీనపరచుకున్నాక మేలు చేస్తాడు. నీ పితరుని ఎలా ఆశీర్వదించాడో వారికంటే, నీ పితరులు ఎలా తిన్నారు? ఆకాశం నుండి మన్నాను కురిపించిన మన్నాను తిన్నారు. బండ నుండి నీళ్లు తాగారు. అసలు పూరేళ్ళను తిన్నారు. వారికంటే ఎక్కువ నిన్ను ఆశీర్వదిస్తాను. ఇవి జరగాలంటే ఆయన్ని పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో మనం ఆరాధించాలి. అప్పుడే దేవుడి కార్యం చేస్తాడు. మాట అర్థమవుతుందా? ఉదయం లే, పడక మీద దిగి పూర్ణ మనసుతో ప్రార్థించి, పూర్ణాత్మతో ఆరాధనించి, పూర్ణ మనసుతో బైబిల్ చదువు, 2-3 అధ్యాయాలను చదువు, మోకాళ్ళ మీద నుండి కుటుంబం కోసం ప్రార్థించి, ఆ మహాపట్టణమునకు చేరేలోపు నీ కృప నాకు తోడుగా ఉంచని అడుగు. దేవుడి కార్యం చేస్తాడు. చాలామంది మరణానికి సమీపంగా ఉన్నారు కనుక జాగ్రత్తగా ఉండి భక్తి చేసుకోండి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, ఈ ఉదయము పితరుల కంటే ఎక్కువ ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు మమ్మల్ని ఆశీర్వదించండి. మేము మీకు స్వాధీనంలోకి వస్తే ఆశీర్వాదం మా స్వాధీనంలోకి వస్తుంది కనుక మేము మీకు స్వాధీనమై ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా కృప చూపించమని, మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో ఈ మనవులన్నీ అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్.